హలో ఫ్రెండ్స్, మన కడపలో కలెక్టర్ ఆఫీస్ ఎదుట ఇవాళ ఆశా వర్కర్ ధర్నా అయింది. ఈ ధర్నాలో కనీస వేతనము 26,000 ఇవ్వాలనేసి డిమాండ్ చేస్తూ ఏఐటీసీ అనుబంధ సంస్థ అయిన కడప జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ స్పీచ్. ఏఐటీయూసీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, స్కీమ్ వర్కర్లైన ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనము, ఐకేపీ, ఆర్పీలకు సంబంధించి 108, 104లో పనిచేసేటువంటి కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అసంఘటిత రంగ కార్మికులైనటువంటి ఆటో, అమాలి కార్మికులకు సంబంధించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పంచాయతీ కార్మికులను, హాస్పిటల్స్లో పనిచేసే శానిటేషన్ వర్కర్లను, మున్సిపల్ రంగంలో పనిచేసేటువంటి శానిటేషన్ వర్కర్లను, పంచాయతీలలో పనిచేసేటువంటి పంచాయతీ వర్కర్లను అందరినీ పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ ఎదుట ఏఐటీసీ నాయకత్వంలో ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు కార్మికులందరూ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొని వస్తే కనీస వేతనం అమలు చేస్తానని, ఉద్యోగాలకు భద్రత కల్పిస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినటువంటి వాటిని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకోసమనేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాల్లోనైనా కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు చర్చించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆశా కార్యకర్తలకు సంబంధించినటువంటి సంబంధం లేని పనులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, అలాగే అర్బన్ హెల్త్ సెంటర్లలో చేపిస్తూ ఉన్నారు. వీళ్ళతో గల్ల పరీక్ష చేపిస్తూ ఉన్నారు, క్లినిక్ డ్యూటీలు చేపిస్తూ ఉన్నారు, అలాగే సచివాలయాల్లో డ్యూటీలు చేపిస్తూ ఉన్నారు. వీరికి సంబంధం లేని అనేక రకాలైన పనులు చేపించి జాబ్ చాట్లో ఉన్నటువంటి పనులకు త్రిలోదకాలు ఇచ్చేటువంటి పరిస్థితులలో ఉన్నారు. అందుకోసమైతే డిఎంఎన్హెచ్ఓ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ఒక సర్క్యులర్ జారీ చేయండి. ఆశా కార్యకర్తలకు సంబంధించి ఏదైతే జాబ్ చాట్లో ఉన్నాయో ఆ పనులు మాత్రమే నిర్వహించాలి, మిగిలిన ఏ పని కూడా ఆశా కార్యకర్తలు ఉపయోగించకూడదని చెప్పేసి డిఎంఎన్హెచ్ఓ గారు సర్క్యులర్ జారీ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కార్మికులకు సంబంధించిన సమస్యలపైన పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుడతామని తెలియజేస్తాం. కలెక్టర్ ఆఫీస్ దగ్గర అన్ని సంఘాలు, కార్మిక సంఘాలతో కలిసి ఆశా సంఘం కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నాము. ఎందుకనగా ఆశా వర్కర్లకు ఈ ప్రభుత్వము ఎన్నలేని ద్రోహం చేస్తూ ఉంది. మొన్న చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము విజయవాడలో ధర్నా చేసినప్పుడు ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆశా వర్కర్లకు అలవెల్స్ ఇవ్వాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని మేము డిమాండ్ చేసినప్పుడు ఆయన మీకు మహిళా దినోత్సవం రోజు వాగ్దానం చేస్తున్నాను, మీ అందరికీ మన ప్రభుత్వం వస్తే కనీస వేతనం 26,000 రూపాయలు చేస్తానని అన్నారు. అదే కాదు, ఉద్యోగ భద్రత నేను కల్పిస్తాను, మన ప్రభుత్వం తీసుకుంటుంది బాధ్యత అని కూడా ఆయన వాగ్దానం చేసినారు. కానీ ఈరోజు ఎంతోమంది ఆశా వర్కర్లు రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోతున్నారు. వాళ్లకు కనీస వేతనము మేము 5 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ కింద మేము 5 లక్షలు డిమాండ్ చేస్తే ఆయన 1,50,000 ఇస్తామని చెప్పి వాగ్దానం చేసి జీవో కూడా జారీ చేస్తామని కూడా ఆయన వాగ్దానం చేసినారు. కానీ అవన్నీ అధికారంలోకి వచ్చినాక తుంగలో దొక్కేసి కనీసం జీతాలు కూడా 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి వేస్తూ ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా మాకు జీతాలు పెంచాలా. ఎందుకంటే చాలని వేతనంతో ఈ చిరుద్యోగస్తులు ఎంతో బాధపడిపోతున్నారు. ఒక పాల ప్యాకెట్ కొనాలంటే 40 రూపాయలు, పెరుగు ప్యాకెట్ కొనాలంటే 40 రూపాయలు, పప్పు చేసుకొని తినాలంటే కనీసం 200 లేనిది ఈ బీద కుటుంబాలు మేము బ్రతకలేకుండా ఉన్నాము. ప్రభుత్వంలో 20 సంవత్సరాలుగా మేము ఎట్టి చాకిరీ చేస్తున్నాము. మాకు ఉద్యోగ భద్రత ఎన్ని ఏళ్లకు సర్వీస్ కల్పిస్తారు, ఎన్ని ఏళ్లకు పర్మనెంట్ చేస్తారు. కానీ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఏఎన్ఎంలకు కానీ, డాక్టర్లకు కానీ, సూపర్వైజర్లకు కానీ, డిఎంఎన్ఎస్ సార్ వరకు మేము గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వర్క్ తీసుకొచ్చి మీకు ఇస్తేనే మీరు ఇవన్నీ చేయగలుగుతారు. మేము ఇండికేటర్స్ కొట్టాలా, మాకు సంబంధం లేనటువంటి ఎన్నో పనులు ఎన్సిడిసిడి కానీ, లెప్రసీ సర్వే కానీ, మరి వచ్చేసి టీబీ సర్వే కానీ, 0 to 5 సర్వే కానీ, జనాభా సర్వే కానీ ప్రతి ఒక్కటి ఆశా వర్కర్లే చేస్తున్నాము. కానీ గల్ల పరీక్ష కూడా మాతోనే చేయిస్తున్నారు. కానీ ఇన్ని పనులు చేయించుకోండి,
మేము సంతోషంగా చేస్తాము. కానీ మాకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తామన్న మీ వాగ్దానాన్ని నిరూపించుకోమని ఈరోజు మేము గవర్నమెంట్కు తెలియజేస్తున్నాము. మా యొక్క ఉసురు ఈ గవర్నమెంట్ కొట్టుకోకుండా ఉండాలంటే ఆశా వర్కర్లకు 26,000 రూపాయలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యము చిన్న షాపింగ్ మాల్లో చేస్తూ ఉంటే వాళ్ళకు 15,000 ఇచ్చి వాళ్ళకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు. యూనిఫామ్ కట్టుకోకపోతే ఎందుకు యూనిఫామ్ కట్టుకొని ఫైన్ వేస్తామంటారు. ఆ యూనిఫామ్ కట్టుకొని ఫీల్డ్లో తిరుగుతా ఉంటే చచ్చిపోతాను ముడుకు. కాబట్టి దయచేసి ఆశా వర్కర్లను బాధ పెట్టకుండా ఒక విలువైనటువంటి హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లకు ఇంత నిర్లక్ష్యంగా చూస్తూ ఉన్నారు. కాబట్టి మేము బాధపడిపోతున్నాం సార్. చాలా మంది ఆశా వర్కర్లు చనిపోయినారు సార్. వాళ్ళకు కనీసం వాళ్ళకు 10 లక్షలు ఇస్తామని చెప్పి చెప్పినారు. కానీ వాళ్ళ కుటుంబానికి ఎలాంటి సహకారం కూడా ఇంతవరకు గవర్నమెంట్ చేయలేదు. కానీ ఎంతోమంది ఉద్యోగస్తులు మానుకొని వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ ఏఎన్ఎంస్ బాధలు తట్టుకోలేకుండా ఉన్నాము, ఈ డాక్టర్ల బాధలు తట్టుకోలేకుండా ఉన్నాము. కాబట్టి దయచేసి ఆశా వర్కర్లను గుర్తించి ఆశా వర్కర్ల పనితీరు చూడండి. ఆశా వర్కర్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి హై పిచ్ వరకు ఆశా వర్కర్ల పనే ఉంది. కాబట్టి దయచేసి మీరు ఆశా వర్కర్లను గుర్తించి వేతనాలు పెంచి మమ్మల్ని ఆదుకోవాలని ఈరోజు గవర్నమెంట్కి తెలియజేసుకుంటున్నాం సార్. ఓకే, నా పేరు శాంతమ్మ సార్. ఆర్వీ నగర్ 6లో పనిచేస్తున్నాం సార్.